కొత్తపేట నియోజకవర్గం వాడపాలెం గ్రామం బస్టాండ్ సెంటర్లో టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు విగ్రహాన్ని రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కింజరపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ శత జయంతి ఉత్సవాలలో ఈ విగ్రహం ప్రారంభించడం శుభ పరిణామమని అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ సత్యానందరావు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యంగా హనుమంత్ గారు కూర్చోండి. అది ఫోటో తీసుకునే అవకాశం ఉండాలి. అందరూ సాగరే కార్యక్రమం అందంగా జరగదు. విగ్రహావిష్కరణ దగ్గర అందరూ కూడా రావద్దు. ఇన్ఛార్జీలు, జిల్లా పార్టీ, రాష్ట్ర పార్టీ నాయకులు మన నియోజకవర్గం వల్ల వాళ్ళు చుట్టూ చేరు. మన జిల్లాలో ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ఇక్కడ అసలు జనాలు ఉంచవద్దు. ఇలా ఇక్కడ దయచేసి సీట్లోకి వచ్చేవద్దుగా కూర్చున్నాం. అందరూ స్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి గారికి స్వాగతం. మన ప్రియతమ నాయకులు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి గారికి స్వాగతం, సుస్వాగతం. గంటి హరీష్ మాధురి గారికి స్వాగతం, సుస్వాగతం. ఇటువైపు వచ్చేయండి, ఎవరాడు బాగా ఉండవద్దు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వాడపాలెం గ్రామంలో తెలుగు జాతి ఆరాధ్య దైవం, మనందరికీ ఆదర్శప్రాయుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహాన్ని అంగరంగ వైభవంగా పండగ వాతావరణంలో ఇప్పుడే మనం ప్రారంభించుకొని ఇక్కడ అందరం సమావేశమయ్యాం. ఈ సమావేశానికి అధ్యక్షులు కొత్తపేట ముద్దు బిడ్డ, మీ అందరికీ అభిమాన నాయకుడు, రేపు ఎప్పుడు ఎన్నిక జరిగినా కాబోయే శాసన సభ్యుడు, నాకు అత్యంత ఆప్తుడు శ్రీ బండారు సత్యానందం గారు.
వేదిక పైన ఉన్నటువంటి కాకినాడ అమలాపురం పార్లమెంటుని తెలుగుదేశం పార్టీ తరపున అందరికీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఎన్టీఆర్ గారి విగ్రహావిష్కరణకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన బండారు సత్యనారాయణరావు గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజు నాకు చాలా సంతోషకర కార్యక్రమం. ఎందుకంటే ఎన్టీఆర్ గారి శత జయంతి వేడుకల్లోని భాగంగా ఈ రోజు ఇక్కడ కొత్తపేటలో వాడ్రపల్లి గ్రామంలో మనం ఈ విగ్రహావిష్కరణ జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆనాడు వాళ్ళు అనుకున్నారు మాకు ఎదురే లేదని మాట్లాడిన కాంగ్రెస్ పార్టీని 9 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ స్థాపించిన వెంటనే వాళ్ళందరూ ఒకే ఆలోచనలో పడ్డారు. ఖచ్చితంగా అనేక అడ్డంకులు సృష్టించారు. ఆ రోజున బహిరంగ సభకి ఏర్పాట్లు చేసుకుంటే మేము మైక్ పర్మిషన్ పెడితే కూడా లేదు. ఆ రోజున ఎన్ని అడ్డంకులు పెట్టినా 9 నెలలు. పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మన మీద అభిమానంతో మహానాడు కార్యక్రమంలో తలమునకలై ఎంతో బిజీగా ఉన్నా పిలిచిన వెంటనే ఊపిరి సలపని కార్యక్రమాలతో ఉన్నా ఈనాడు మన కార్యక్రమానికి రావడం, అదే కాకుండా వారు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీని వరకలెత్తిస్తూ ఉత్సాహాన్ని నింపుతూ చంద్రబాబు నాయుడు గారు శ్రీకృష్ణుడిలా ఆయన గీతోపదేశం చేస్తే అర్జునుడిలా ఆయన పార్టీని ముందుకు నడిపిస్తూ రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించడానికి ఎంతో రేయంబవులు శ్రమిస్తున్నటువంటి మన పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు జోన్ 2 ఇన్ఛార్జ్ గా ఉన్నారు సోదరులు పెద్దలు, వారు చాలా ముఖ్యమైన నాకెంతో అత్యంత ఆత్మీయులు. బండారు సత్యానందరావు, బండారు సత్యనారాయణమూర్తి గారు అన్నట్టుగా అన్ని వారికి నాకు కూడా అనేక విషయాల్లో ఒక తమ్ముళ్లాగా నన్ను ఆదరిస్తూ మన అమలాపురం పార్లమెంట్ జిల్లా పరిశీలకులుగా శ్రీమతి రెడ్డి అనంత కుమారి గారు, పెద్దలు రామచంద్రపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి గౌరవనీయులు శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు, మన పార్లమెంట్ ఇన్ఛార్జి, మన యువ నాయకుడు